తులసి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. మీకు ఈ వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే, శని వక్రించి కుంభరాశిలో, రాహు మీనరాశిలో, కుచగురులు వృషభ రాశిలో, రవి శుక్రులు కర్కాటక రాశిలో, బుధుడు సింహరాశిలో, మరి కేతువు కన్యా రాశిలో ఉండడం ద్వారా ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మంచి రాణింపు ఉంటుంది. మంచి ఊపు మీద మీరు పనిచేయడం జరుగుతుంది. అలాగే మీ యొక్క పని ఒత్తిడి ఎంత ఉన్నా సరే డేర్ అండ్ డాషింగ్గా మీరు చేయడము, పని కమిట్మెంట్తో చేయడం, ఇతర అధికారుల యొక్క ప్రశంసలను మీరు అందుకోవడం జరుగుతుంది. కొలీగ్స్ యొక్క కోఆపరేషన్ని మీరు తీసుకోగలుగుతారు. ఆ తర్వాత వాళ్ళకి న్యాయం చేయగలుగుతారు. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి సబార్డినేట్స్ కూడా వాళ్ళకి చక్కటి వర్క్ని మీరు చూపించగలుగుతారు. అలాగే ఈ వృశ్చిక రాశి వారు మరి పిల్లల విషయంలో చాలా ఆనందంగా ఉంటారు. అనుకున్నవన్నీ కూడా సాధించుకుంటున్నామనేటటువంటి తృప్తితో ఉంటారు. మరి తీర్థయాత్రలో బాగా జరుగుతారు. రిలీజియస్ యాక్టివిటీస్కి, ఆర్ఫనేజెస్కి, టెంపుల్స్కి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది. కాలేజీలకు వెళ్ళేటటువంటి విద్యార్థులంతా కూడా చాలా శ్రద్ధతో మీరు చదువుతారు, కాలేజీలకు వెళతారు. అటెండెన్స్ మెయిన్ ప్రాబ్లం అనేటటువంటి సత్యాన్ని మీరు గుర్తిస్తారు. బ్యాక్లాగ్స్ లేకుండా మీరు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. రైతులు మంచి మంచి పంటలు వేయండి. టమాటా ఇలాంటి కమర్షియల్ క్రాప్స్, కూరగాయలను పెంచండి. అలాగే ఈ యొక్క వరి అనేటటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి పంటను వేసుకోవడం ద్వారా మీరు కొంత లాభాన్ని మాత్రమే మేము సాధిస్తున్నాము. మార్చాలి వ్యవసాయాన్ని, కొత్త కొత్త టెక్నిక్స్తో మేము చేయాలి అనేటటువంటి ఆలోచన మీకు వస్తుంది. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాలా చక్కటి గుర్తింపును మీరు తెచ్చుకోగలుగుతారు. సాధించాము ఏదో ఒకటి అనేటటువంటి తృప్తి మీ జీవితంలో ఉంటుంది. లక్ష్యాలను మీరు ఈ వారం మేము చెయ్యాలి అనేటటువంటి లక్ష్యాలను మీరు ఏర్పరచుకుంటారు. అలాగే ఈ సినీ ఫీల్డ్లో ఈ టెక్నికల్ టీమ్స్ అన్నీ కూడా, ప్రొడక్షన్ వింగ్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ అనేటటువంటిది చాలా చక్కగా జరగడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు అన్ని విధాలుగా ముందుకు దూసుకు వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. మరి ప్రజాకర్షణ కూడా మీకు చక్కగా పెరుగుతుంది. రాజకీయ నాయకులు గెలుపులు, నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. ప్రజల్లో గుర్తింపు ఉంటుంది. పోలీసు, రెవెన్యూ, తర్వాత ఈ యొక్క మున్సిపాలిటీ డిపార్ట్మెంట్స్లో చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అధిక ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటి అయినటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా మీకు చక్కటి శుభమైనటువంటి ఫలితాలు మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది.